వానలు ఏమంట షురువైనాయో గాని రోడ్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లకు మస్తు తిప్పలైతుంది. అందులో ఇంకా కూరగాయలు పండ్లు అమ్ముకునేటోళ్ళ పరిస్థితి మరీ అధ్వానమైంది. కాగితం పరిస్థితి ఇట్లా కుప్పలు పోస్తురో లేదో కథం వాన చంపుడు చంపుతుంది. అసలే జర్ర నీళ్లు పడితే కుళ్ళిపోయేటి ఈ వాన నీళ్ళల్లో తడిచి గిరాకా ఇంత ఖరాబ్ అవుతుంది. కానీ గీ అమ్మ దొరికిన తానని అమ్ముకొని చూసినోళ్ళంతా నోరెళ్ళబెట్టేటట్టు చేసింది. మళ్ళేడ అమ్ముకుందో చూద్దాం పాండ్రి. ఆహా, వాటే విజన్, వాటే ఐడియా. ఇది కదా వ్యాపారం అంటే. ఏం చేస్తారు పాటు, వానలకు పబ్లిక్ కూడా బయటకు పోనీకే వెనక ముందు అవుతుర్రు. ఇక కూరగాయలు అమ్ముకునేటోళ్ళ గోసలు చెప్పవశమే లేదు. జోరు వానలకు పంటలు సగం నాశనమై ఆ వచ్చిన కొద్దో గొప్ప పంట అమ్ముదామని కుప్పలు పోయంగానే వానదేవుడు ఫోన్ చేసినట్టే గట్టిగా అరుచుకొని పోతుండు. కానీ గీ అమ్మ తెలివి మస్తుందిలే. మహబూబ్ నగర్ నుంచి మార్కెట్ కు షేన్లు వెళ్ళిన బెండకాయలు పట్టుకొని అమ్ముదామని వెళ్ళింది గీ అమ్మ. గిట్లనే ఆడున్నోళ్ళంతా మాటల మాట కూరగాయల గురించి మాట్లాడుతుంటే పక్క పొంటి ఉన్నోళ్ళంతా బెండకాయలు చాలా తాజాగా ఉన్నాయి, ఎట్లిస్తున్నావు అనగానే ఎంతో కొంత ఇచ్చి తీసుకో బిడ్డ అన్నది. చెలో ఇక ఈ వానలా మార్కెట్ల పొడత తిరిగి ఎచ్చిపచ్చి ముదిరిపోయినా ఏం కొనాలి, అమ్మ మంచిగా లేత ఇస్తుంది కదా అని ఆడున్నోళ్ళు కొంతమంది కొన్నారు. ఇది చూస్తున్న వెనక పొంటి మగ మహారాజులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి గిర్రున గిరికలు కొడుతుంది. వారే వా, ఫ్రీ బస్సును ఆడోళ్ళు గిట్ల కూడా వాడుతుర్లే అని ఓగలంటే దాంట్లో తప్పేముంది, ఆమె దందా ఆమె చేసుకుంటుంది, ఇంకా మంచిగా ఫ్రెష్ ఇస్తుందిగా అని ఇంకొందరు సోపతి వాళ్ళకి ఆమె తెలివిని మెచ్చుకుంటుర్రు. కూరగాయలు ఇస్తాడు మీకు మళ్ళీ రేపటి నుంచి 4D ఎఫెక్ట్ అని ఉంటది తెలుసు కదా. సినిమాలా షిన్కులు వస్తే టాకీస్ లో కూర్చున్న మన మీద కూడా షిన్కులు పడుతుంటాయి. ఏ కారో బండో లోయలకు పోతుంటే జనాలు కూర్చున్న సీట్లు కూడా ముందుకు పోతుంటాయి. ఫైట్ సీన్లు వస్తే కిందికి మీదికి అవుతుంటాయి. అన్ని మన కండ్ల ముంగట్నే అవుతున్నట్టు మనం సీన్ జరుగుతున్న జాగల్నే ఉన్నట్టు కొడుతుంటది. అగో గసొంటి ఎఫెక్ట్ తోనే జనాలకు సినిమా చూయించిర్రు. కానీ ఈ ఎఫెక్ట్ టాకీస్ వాళ్ళు ప్లాన్ చేసింది కాదు, వానదేవుడు ప్లాన్ చేసింది. ఆదివారం కదా అట్లా ఇంటోళ్ళందరం కలిసి కల్కి సినిమా చూద్దామని మధ్యాహ్నం అయితే చికెన్ బగారా తిని పండుకొని లేచి ముఖం కడిగి కొందరు పంజాగుట్ట పీవీఆర్ లకు పోతే ఆడ షిన్కులు పడడు సాలైందట. షిన్కులు పడుతున్నాయి 4D ఎఫెక్టా, మనం మామూలు టికెటేగా బుక్ చేసింది. ఆయన కల్కి సినిమాకు 1000 కోట్లు వచ్చినందుకు సర్ప్రైజ్ స్పెషల్ ఎఫెక్ట్ బానే ప్లాన్ చేసినట్టుర్రు అని అనుకునే లోపట్నే ఇది ఎఫెక్ట్ కాదు, పైకెళ్ళి కురుస్తున్న వాన షిన్కులను తెరిచి పరిశాన్ అయ్యారు పబ్లిక్. అయ్యో, ఏదో వెనకటి పాత టాకీసు మీదంగా రేకులు ఎండలకు పక్కున వాళ్ళకి వానాకాలంలో నీళ్లు కురిసినాయంటే ఏమో అనుకోవచ్చు గానీ మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు ఎక్కువనే తీసుకుంటారాయే. మంచి మంచి మాలల్లా పెద్ద పెద్ద బిల్డింగ్లనే టాకీసులు కడతారాయే. అయినా పైసలు పెట్టి టికెట్ కొని పాన్ ఇండియా సినిమా చూసిన పాపానికి పచ్చిగా చేసి సినిమా నడిమిట్లా బంద్ చేసి అవతలకి వెళ్ళగొట్టిరు. ఇట్లా బయట వాన వస్తుందనే టాకీస్ లా కూర్చుంటే ఈడ కూడా దడిపిరుగారా మిమ్మల్ని అశ్వత్థామ కట్టెతో నడుచుకోను, మా యూనిట్లు అవే మా పైసలు మా ముఖాన కొట్టిరు అని సినిమాకి వచ్చిన వాళ్ళంతా వదిలిపెట్టిరట. ఇక కానీ ఇప్పటికే వందల రేట్లున్న పాప్కార్న్లు కూల్ డ్రింక్లు కొనలేక పీవీఆర్ అసొంటి మల్టీప్లెక్స్ లకు పోతందుకు జనాలకు వణుకు పుడుతుందంటే మీదికెళ్ళి ఇసొంటి కూడా అయితే ఇంకెట్లనో ఏమో పోరిగా.